వెల్కమ్ టు ఆల్ ఇస్ వెల్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసరికి పప్పు తయారు చేసే విధానం ఏంటి అనేది మాట్లాడుకుందాము. ఎలా చేస్తాము అనేది చూసేద్దాం. దానికంటే ముందు పప్పు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలానే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, పప్పు అనేది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఇవన్నమాట. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పప్పు ఎలా తయారు చేద్దాము ఏంటి అనేది. ఇంకోటి, పప్పు తయారు చేసే ముందు పప్పులో కాంబినేషన్లో ఏదైనా చట్నీ లేదా ఆనియన్ లేదా ఇతని మీద ఒక పికిల్ ఉంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసేద్దాం. కడిగి పెట్టుకున్న కందిపప్పు, టమోటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చింతపండు అన్నీ యాడ్ చేయాలి. తగినన్ని ఎసురు పోయాలి. మనం అన్నానికి ఎలా అయితే ఎసురు పోస్తామో దీనికి కూడా ఒక చెమ్ము ఎసురు పోయాలి. దానికంటే ముందు ముక్కలలో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేయాలి. ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. ఈ ఎసురు కూడా పోసేసుకున్నాము ఒక చెమ్ము. ఇంకా మనము 2-3 విజిల్స్ రాగానే సరిపోతుంది. కొంచెం హెవీ పప్పు, ఎక్కువ మంది ఉంటే కనుక 5 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోవాలి పప్పుని. ఇంకా ఆలస్యం ఎందుకు, పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, గిరగిరా తిప్పేస్తే పప్పు నలిగిపోతుంది. పప్పు రెడీ అయిపోతుంది. పప్పులోకి పోపు పెట్టాలి కదా. ఆయిల్ వేటెక్కగానే తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ అందుబాటులో మీకు తినాలి అనుకుంటే కనుక, కొందరికి ఇష్టం ఉండదు, వెల్లిపాయ కచ్చా పచ్చగా తగ్గి పోపులో యాడ్ చేసుకోండి. వద్దనుకుంటే వదిలేయండి. ఇంకా పప్పులో యాడ్ చేసేసారు కదా తాలింపుని యాడ్ చేసినాక అదే పప్పు కుక్కర్ తీసుకెళ్ళి ఒక 2 నిమిషాల పాటు పప్పును బాగా తెరలనిచ్చాలి. అప్పుడు ఏమవుతుందంటే 100% చెప్తున్నాను, 2 రోజులు ఉన్నా కూడా పప్పు సర్ది వాసన రాదు. 2 రోజులు ఉన్నా కూడా పప్పు అనేది సర్ది వాసన రాకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి మొత్తం సర్వ్ చేసుకోండి. చూసేయండి, పప్పు చాలా బాగుంటుంది. పప్పు ఫేవరెట్ మీరు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీరు కూడా ఒకసారి పప్పు ఎలా తయారు చేస్తారు విలేజ్ స్టైల్లో అనేది చూసేయండి, చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్తో పాటు కొంచెం కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.